నల్లమల్ల పులిబిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రి 2.5 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టిని ఎత్తిపోయలేదని టీఆర్ఎస్ అధినేత్రి కవిత విమర్శించారు. శుక్రవారం చౌదరిగూడెంలో నిర్వహించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో ఆమె పాల్గొన్నారు. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు శుభవార్త. మే 12 లేదా 13 నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని స్కైమెట్ అంచనా వేసింది. తర్వాత వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. అటు 18 నుంచి 20 మధ్య నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరానికి చేరొచ్చని ఐఎండీ వెల్లడించింది. మే 9 నుంచి 11 వరకు ఉక్రెయిన్ రష్యా మధ్య సీజ్ ఫైర్ అమల్లో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో పాటు ఇరు పక్షాలు చెరో 1000 మంది బందీలను విడుదల చేస్తాయని తెలిపారు. తాను చేసిన ఈ ప్రతిపాదనను అంగీకరించినందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్లను అభినందిస్తున్నట్లు తెలిపారు. జూలై, ఆగస్టు నెలలో టమాటా ధరలు పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. సాగు తగ్గడమే దీనికి కారణంగా పేర్కొంది. ఉల్లి, బంగాళాదుంప రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే టమాటా ధరలు 38%, వెజిటేబుల్ ఆయిల్, ఎల్పీజీ సిలిండర్ల ధరలు 7% పెరిగినట్లు వెల్లడించింది.